has a great plan upon us. దేవుడు గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం మన పట్ల కలిగి ఉన్నాడు. God has a great vision upon us. దేవుడు గొప్ప దర్శనం మన పట్ల కలిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. God has a great plan upon us. దేవుడు గొప్ప ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు. Plan not to harm us, but to prosper us. అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. Hallelujah. హల్లెలూయా. Let us turn our Bibles to Jeremiah 29th chapter and let us read 11th verse. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని తెరుద్దాం. Let us turn our Bibles to Jeremiah 29th chapter and let us read 11th verse. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear precious church, నా ప్రశస్తమైన సంగమా, God has a vision. దేవుడు దర్శనం కలిగి ఉంటాడు. He has a great vision upon us. ఆయన తన గొప్ప దర్శనం మన పట్ల కలిగి ఉంటాడు. Does he reveal his vision to us? ఆయన తన దర్శనాన్ని మనకు చూపిస్తాడా? He will reveal to us. అవును, చూపిస్తాడు. God will reveal his vision to us. దేవుడు తన దర్శనాన్ని మనకు చూపెడతాడు. God will reveal his plan to us. దేవుడు తన ఉద్దేశములను మనకు చూపెడతాడు. God revealed his vision, his plan upon Jeremiah. ఇర్మీయా పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములను ఇర్మీయాకు దేవుడు చెప్పాడు. God said, Jeremiah, I have chosen you as a prophet to the nation. ఇర్మీయాతో దేవుడు అన్నాడు, ఇర్మీయా, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. God has a vision. దేవుడు దర్శనం కలిగి ఉన్నాడు. God has a vision upon us. దేవుడు మన పట్ల దర్శనం కలిగి God ఉన్నాడు. has a vision upon you. దేవుడు మీ పట్ల దర్శనం కలిగి ఉన్నాడు. God will fulfill that vision. ఆ దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. God will surely fulfill that vision. దేవుడు తప్పక ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. God will reveal it and fulfill his vision. దేవుడు అది మీకు చూపించి నెరవేరుస్తాడు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు చెప్పి ఆ దర్శనాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరుస్తారా? చెప్పకుండా మరుగుపరిచే దేవుడు కాదు. మన దేవుడు తన చిత్తము, తన ఉద్దేశం, తన దర్శనము మన పట్ల ఏమై ఉన్నదో చెప్పి నెరవేరుస్తాడు మన దేవుడు. నమ్మితే ఆమెను చెప్తారా? హల్లెలూయా. My dear precious children of God, నా ప్రశస్తమైన దేవుని God పిల్లలు, said to Jeremiah, I will make you as a prophet to the nation. దేవుడు ఇర్మీయాతో అన్నాడు, ఇర్మీయా, నేను నిన్ను జనములకు ప్రవక్తగా చేస్తాను. Even God said to David, దేవుడు దావీదుతో అన్నాడు, when David was a shepherd boy, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు God said to David, one day you will become king and rule Israel. దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదుతో మాట్లాడుతున్నాడు, చెప్తా ఉన్నాడు, ఒక దినాన నీవు ఇజ్రాయెలుకు రాజుగా ఉంటావని. God revealed his plan towards David. దేవుడు దావీదు పట్ల ఉన్న ఉద్దేశాన్ని దావీదుకు బయలుపరిచాడు. David's plan, he thought he will be lifelong as a shepherd. దావీదు అనుకున్నాడు తన జీవితాంతం వరకు ఆ ఒక గొర్రెల కాపరిగానే ఉంటాను అనుకున్నాడు. But God's plan is different. కానీ దేవుని ఉద్దేశం వేరేగా ఉంది. God's vision is different. దేవుని దర్శనం వేరేగా ఉంది. God wants that shepherd boy to become as a king. దేవుడు ఆ ఒక గొర్రెల కాపరిగా ఉన్న వాడిని రాజుగా చేద్దామని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Your vision may be little. మీ దర్శనం కొద్దిగా ఉండొచ్చు. Your vision may be little. చిన్నదిగా ఉండొచ్చు. Your vision may be little like a glass of water. ఒక నీటి వంటి చిన్న గ్లాస్ లో నీటి వంటిదిగా మీ దర్శనం ఉండొచ్చు. But God's vision is like a sea and ocean towards your life. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశము సముద్రము వంటిది. Hallelujah. హల్లెలూయా. My dear precious children of God, నా ప్రశస్తమైన దేవుని పిల్లలారా, God has a great plan. దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. God has a great vision. దేవుడు గొప్ప దర్శనం కలిగి He ఉన్నాడు. loves his children. ఆయన తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. నువ్వు చిన్నగా లెక్క వేసుకోవచ్చు, స్కెచ్ రాసుకోవచ్చు నీ జీవితంలో, కానీ దేవుడు గొప్పగా నీ యొక్క రాతని రాసి నిన్ను హెచ్చిస్తాడు.
Hallelujah. Hallelujah. My dear precious children of God. నా ప్రశస్తమైన In the దేవుని same way పిల్లలారా, in the life of Joseph also. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. Joseph, God revealed Joseph when Joseph was like young teenage boy, like a boy. యవనస్తుడిగా ఉన్న ఆ యోసేపుతో దేవుడు తన ప్రణాళికను బయలుపరిచాడు. He had a dream. ఆయన దర్శనం కలిగింది. He has a vision, sheaves. ఆయనకు దర్శనంలో పన్నులు కనిపించాయి. And all the sheaves were bowing down to his sheaves. ఆయన ఒక పన్నుకు అందరి పన్నులు సాష్టాంగ పడుతూ ఉన్నాయి. That was his vision. అది తన దర్శనం. God revealed his vision to Joseph. యోసేపుకు దేవుడు తన దర్శనాన్ని బయలుపరిచాడు. When he was a young boy. చిన్నవాడిగా ఉన్నప్పుడే. Another day God revealed vision to him. మరుసటి దినాన దేవుడు ఇంకో దర్శనాన్ని బయలుపరిచాడు. About the future of Joseph. యోసేపు యొక్క భవిష్యత్తు గురించి. He saw sun and moon and 11 stars bowing to him. ఆ యొక్క సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు తనకు సాష్టాంగ పడుతున్నట్లుగా దర్శనాన్ని చూపించాడు. That was the vision that God has given to him. ఆ యొక్క దర్శనము దేవుడు యోసేపుకి ఇచ్చాడు. My dear precious children of God. నా ప్రశస్తమైన దేవుని When పిల్లలారా, Joseph's brothers brought him and put him in the pit, still God's vision is there in his mind. ఆ యొక్క యోసేపు యొక్క అన్నలు ఆ యొక్క యోసేపును ఆ గుంటలో పడేసినప్పటికీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దర్శనము కలిగి దేవుడు ఉన్నాడు. Hallelujah. Even Joseph has in his mind. యోసేపు కూడా తన ఆలోచనలో ఉన్నది ఆ దర్శనం. గుంటలో ఉన్నా కూడా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోలేదు. Hallelujah. Hallelujah. When he was like a naked man and when he was with slaves and going to the Egypt country by the Ishmaelites, he did not forget the vision that God has given to him. నగ్నంగా ఆ రీతిగా ఇష్మాయేలుకు కొనిపోబడుతున్న యోసేపు ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దర్శనాన్ని మరవలేదు. When he was in Potiphar's house, he did not forget the vision. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ దర్శనాన్ని మరవలేదు. When he was like in a jail, he did not forget the vision. చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దర్శనాన్ని మరవలేదు. Whose vision? ఎవరి దర్శనం? His vision or God's vision? దేవుని దర్శనమా, సొంత దర్శనమా? God's vision. దేవుని దర్శనం. He did not forget God's vision. దేవుని దర్శనాన్ని యోసేపు మరవలేదు. Even when the prime minister, when the Pharaoh made him as a prime minister, he did not forget the vision. ఫరో యోసేపును ప్రైమ్ మినిస్టర్ గా చేసినప్పుడు కూడా ఆ దర్శనాన్ని మరవలేదు. But a day came. ఒక దినం వచ్చింది. A day came. ఒక దినం వచ్చింది. When all the countries of this world got famine, Joseph's brothers came to the Egypt and bowed down to Joseph. ఒక దినం వచ్చింది, కరువు భూమిని కమ్మించినప్పుడు యోసేపు అన్నలు యోసేపు ముందు సాష్టాంగపడే దినం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ అవమానాన్ని కొట్టివేసి నీకు ఘనతని ఇస్తానని దేవుడు మాట్లాడితే నిశ్చయముగా ఒక దినము ఘనపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను ఎక్కడైతే ఏ ప్రజలైతే అవమానపరిచారో అక్కడనే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. That is the plan of God. అది దేవుని యొక్క ఉద్దేశం. That is the vision of God. అది దేవుని యొక్క దర్శనం. Don't forget the vision of God. దేవుని దర్శనాన్ని మరవకు. You may be going in the tough situation right now. భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ ఉండొచ్చు. You may be having a different plan. ఇప్పుడు విభిన్నమైన దర్శనాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. Your own plan. నీ సొంత దర్శనం. Your own plan. నీ సొంత దర్శనం. Your own plan. నీ సొంత దర్శనం. Take away your own plan. నీ యొక్క సొంత దర్శనాన్ని తీసివేయండి. Erase it from your mind. నీ యొక్క మనసులో నుండి దాన్ని తొలగించండి. And put God's vision in your mind. నీ యొక్క మెదడులో దేవుని యొక్క దర్శనాన్ని నింపుకోండి. Hallelujah. Hallelujah. Then God will fulfill
His plan and purpose upon your life. దేవుడు తన దర్శనాన్ని తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. When do God will fulfill his vision upon our lives? ఎప్పుడు దేవుడు తన దర్శనాన్ని మన పట్ల నెరవేరుస్తాడు? When he will fulfill? ఎప్పుడు నెరవేరుస్తాడు? Yes, he has a plan. అవును, ఆయనకు ఉద్దేశం ఉంది. He has a vision. ఆయనకు దర్శనం ఉంది. We did not forget his vision. ఆయన దర్శనాన్ని మర్చిపోలేదు. He did not forget and we also did not forget. ఆయన మరవలేదు, మనం మరవలేదు. But when he will fulfill? కానీ ఎప్పుడు దర్శనాన్ని నెరవేరుస్తాడు? Only prayer. ప్రార్థన ద్వారానే. Only prayer. ప్రార్థన ద్వారానే. When we pray, ప్రార్థించినప్పుడు, pray continuously. ఎడతెగక ప్రార్థించినప్పుడు, pray continuously according to his vision. ఆయన దర్శనానుకూలంగా నువ్వు ప్రార్థించినప్పుడు, when you pray according to his will, ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థించినప్పుడు, when you pray according to his plan, ఆయన ప్రణాళిక ప్రకారంగా నువ్వు ప్రార్థించినప్పుడు, then surely God will fulfill the dream that he has in your life. అప్పుడు తప్పకుండా దేవుడు నీ పట్ల తనకున్న ఉద్దేశములను తప్పక నెరవేరుస్తాడు. Hallelujah. God has a great plan. దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. His plan is beyond our thinking and beyond our imagination. మన ఊహకు ఆలోచనకు అందని రీతిగా తన దర్శనం ఉంది. You may think that this is the life. నీవు అనుకుండొచ్చు ఈ రీతిగానే నా జీవితం ఉంటుందని. But God will bless you abundantly and he will make you as a head. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి తలగా నిన్ను ఉంచుతాడు. Hallelujah. Hallelujah. Where is God's vision? దేవుని దర్శనం ఎక్కడుంది? In the Bible. బైబిల్ గ్రంథంలో. In the Bible. బైబిల్ గ్రంథంలో God's vision is there in the Bible. దేవుని ఉద్దేశములు ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉంచి ఉన్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని నామమున గణపరుస్తారా? దేవుడి వాగ్దానములు ఎన్నో ఉన్నవి, అవన్నీ ఆయన ఉద్దేశములే, అవన్నీ ఆయన చిత్తములే. దేవుడు అన్నాడు, నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచడు. అది దేవుని ఉద్దేశము. ఆ వాగ్దానాన్ని నమ్మితే నువ్వు నీ జీవితంలో తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. దేవుడు అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడుతువు, లోపలికి వచ్చినా దీవింపబడుతువు. నువ్వు ఇంట్లో దీవింపబడతావు, బయట కూడా దీవింపబడతావు. అది ఎవరి ఉద్దేశము? దేవుని ఉద్దేశం. అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. అది ఎవరి ఉద్దేశము? దేవుని ఉద్దేశము. అది ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు నెరవేరుస్తాడు. అది దేవుని ప్లాన్. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఉద్దేశం. God has a plan. His plan is there in the Bible. ఆయన ఉద్దేశములు బైబిల్ గ్రంథంలో దాచి ఉంచాడు. His vision is there in the Bible. ఆయన దర్శనము బైబిల్ గ్రంథంలో ఉంది. He had a vision. ఆయన దర్శనం కలిగి ఉన్నాడు. He has written his vision. ఆయన దర్శనాన్ని ఈ రీతిగా రాశాడు. He has written his vision in the Bible. బైబిల్ గ్రంథంలో ఆయన దర్శనాన్ని రాశాడు. When you read the Bible, you will understand the vision of God. నీవు బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు నీవు దేవుని దర్శనాన్ని అర్థం చేసుకోగలవు. When you take one vision, one plan from the Bible, and when you pray, surely one day God will fulfill that vision. నీవు బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాగ్దానాలు తీసుకొని ప్రార్థించినప్పుడు తప్పకుండా ఒక దినాన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. Hallelujah. Hallelujah. Our God is not an ordinary God. దేవుడు సాధారణమైన దేవుడు కాదు. He will do extraordinary things. దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. You need to say, Lord, not my vision. దేవా, నా దర్శనం కాదు. Not my plan. నా ఉద్దేశములు కాదు. Not my plan. నా ప్రణాళిక కాదు. Your vision. నీ దర్శనం. Your vision. నీ దర్శనం. Your vision. నీ దర్శనం. Your vision. నీ దర్శనం. When we pray like this, ఈ రీతిగా ప్రార్థించినప్పుడు, this year only God vision will fulfill upon our families. దేవుని దర్శనం మాత్రమే ఈ సంవత్సరం మన కుటుంబాలపై దేవుడు జరిగిస్తాడు. మన చిత్తం కాదు, దేవుని చిత్తమే మన కుటుంబంలో జరుగునుగాక. ఆమేన్. మన చిత్తం కాదు, దేవుని చిత్తమే సంఘములో ఉన్న కుటుంబాల మీద జరుగునుగాక. ఆమేన్. Everything should be done by the vision of God. ప్రతిదీ కూడా దేవుని దర్శనము ప్రకారముగా జరగాలి. Because God has a great plan. ఎందుకంటే దేవుడు గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాడు. Great vision. గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. You
need to take away your vision from your mind. నీ దర్శనాన్ని నీ మనసు నుండి నువ్వు తొలగించుకో. Even Satan vision from your mind. సాతాను దర్శనం కూడా తొలగించుకో. Satan always disappoints. సాతాను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేస్తాడు. సాతాను అంటాడు నీ జీవితం ఇంతే 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 ఇంతే, నువ్వు బాగుపడవు ఇంతే, వాళ్ళని చూడు వాళ్ళు ఎంత ఎత్తుకున్నారు, నువ్వు చూడు ఎంత తక్కువ ఉన్నా ఇంతే. అది సాతాను దర్శనం నీ మైండ్లో పెట్టింది. ఈరోజంతా తీసివేసి దేవుని దర్శనం, దేవుని వాక్యాన్ని నింపుకోండి. ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని మీ పట్ల, నా పట్ల, మన పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా. నమ్మకం చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరుస్తారా? సో వి నీడ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ గాడ్. మనం దేవుని దర్శనాన్ని కలిగి ఉండాలి. అవర్ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద విజన్ ఆఫ్ గాడ్. మన మనసు దేవుని యొక్క దర్శనం కలిగి ఉండాలి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టాండ్ అప్. నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు లేచి నిల్చోవాలి. And lift your hands up high. చేతులు పైకెత్తుదాం. And ask God to fulfill His vision upon your lives. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలని ప్రార్థించుదాం. Pray, my dear precious children of God. ప్రార్థించుదాం. Lift your hands up high. చేతులు పైకెత్తుదాం. Lift your hands up high. చేతులు పైకెత్తుదాం. And pray. ప్రార్థించు. దేవా, నీ చిత్తము నా పట్ల నెరవేర్చండి, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చండి తండ్రి అని ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. దేవుని దృష్టిలో బహుప్రియుడవు, బహుప్రియురాలువి. దేవుడు నిన్నెన్నడూ విడువలేదు, ఎడబాయలేదు. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు కూడా నిన్ను. లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో రెండు చేతులెత్తి, దేవా నీకు నేను సరెండర్ అవుతున్నాను. ఈ రాత్రి నీకు లోబడుతున్నాను. ఈ రాత్రి లేని నా జీవితం, నా కుటుంబ భవిష్యత్తును ఆశీర్వదించండి, అది నీ చిత్తమే నెరవేర్చండి తండ్రి అని ప్రార్థన. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని తారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను నచ్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. రెండు చేతులు ఎత్తి, దేవా నీ చిత్తమే, నీ ఉద్దేశమే, నా తల్లిదండ్రుల ఉద్దేశము కాదు తండ్రి, నా బంధువుల ఉద్దేశము కాదు తండ్రి, నన్ను నా కన్న తల్లి ఉద్దేశము, కన్న తండ్రి ఉద్దేశం కాదు తండ్రి, నా స్నేహితుల ఉద్దేశము కాదు తండ్రి, నా సొంత ఉద్దేశము కాదు, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చండి అని ప్రార్థించండి. ఒక మధురమైన భవిష్యత్తు నా పిల్లలకి మీరు దయచేయండి తండ్రి, నా కుటుంబంలో ఉన్న వారికి దయచేయండి తండ్రి అని ప్రార్థన చేయండి. పగలంతా మేఘ స్తంభ
స్తమమై రాత్రంతా అగ్ని స్తమమై దినమంతయు రెక్కలతో కప్పితివే యేసయ్యా. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే, 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 నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము